సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరించివేస్తోందని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షిపై ప్రభుత్వ అణిచివేత చర్యలను ఏపీ జర్నలిస్ట్ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ఎత్తి చూపితే మీడియా గొంతు నొక్కుతారా అని ప్రజా, జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే సహించేది లేదని, ఇకనైనా నియంతృత్వ పోకడలు విడనాడి సాక్షి ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ పత్రికల జర్నలిస్టులు సాక్షి మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ముక్త కంఠంతో ఖండించారు. కారణంగా ఎటువంటి సాంప్రదాయాలు పాటించకుండా, పత్రికా సాంప్రదాయాలు పాటించకుండా, ఉల్లంఘన సాంప్రదాయాలు పాటించకుండా సాక్షి నంబర్ 1 ప్రసారాలను నిలిపివేయటం అంటే చంద్రబాబు నాయుడు ఫ్యాసిస్టు ధోరణులకి ఇది అంకురార్పణ, ఇది సూచిక అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య హక్కులకు ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలను మన రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయటం అత్యంత శోచనీయం. ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, గౌతమ్ బుద్ధుడి పేరుతో మేము ధర్మ మార్గం నడుస్తామని చెబుతూ, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఈ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా అధర్మం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల గొంతుకైన సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రసారాల నిలిపివేతకు నిరసనగా జరుగుతున్న జర్నలిస్టు, ప్రజా సంఘాల ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విశాఖపట్నం అరిలోవలో ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం అధికార బలంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాయకారావుపేట జాతీయ రహదారిపై అఖిలపక్ష నేతలు ర్యాలీ చేసి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాక్షి ప్రసారాలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద జర్నలిస్టు సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ మానవహారం నిర్మించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై అనంతపురంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్టీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టు సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ దీక్షలకు పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలిపాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోనూ ప్రజా సంఘాలు కథం తొక్కాయి. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిని బయటపెడుతున్న సాక్షిని నిలిపివేయడం దారుణమన్నారు. ప్రభుత్వం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.